హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరికి చాలా చాలా థ్యాంక్స్ అండి. నేను ఈ వీడియోలో వచ్చేసి గౌటు వ్యాధికి సంబంధించి ఫుల్ ఇన్ఫర్మేషన్ అయితే ఈ వీడియోలో తెలియజేస్తాను. నేను ఆల్రెడీ షార్ట్ వీడియో చేశానండి. గౌటు వ్యాధి ఎందుకు వస్తుంది, గౌటు అంటే ఏమిటి అనే దానికి సంబంధించి అది చూడండి, ఇది చూడండి, మీకు కంప్లీట్గా అయితే తెలుస్తుందండి. గౌటు వ్యాధి ఎందుకు వస్తుందంటే యూరిక్ యాసిడ్ చేరుకోవడం వల్ల శరీరంలో వచ్చే రకరకాల కండిషన్సే గౌట్ అంటారనమాట. ఇది ఎక్కువగా పాదాల వద్ద ప్రభావం అయితే చూపిస్తుందండి. కాలి బొటన వేలు దగ్గర వాపు, పాదాల జాయింట్స్ దగ్గర నొప్పిగా అయితే ఉంటుందన్నమాట. గౌటు ఉంటే కాలి వేళ్ళు దగ్గర హఠాత్తుగా వచ్చే నొప్పే గౌట్ అటాక్ అంటారనమాట. అది వచ్చినప్పుడు పాదం మండిపోతున్నట్లయితే ఉంటుందండి. దీని లక్షణాల గురించి తెలుసుకుందామండి. కొంతమందికి బ్లడ్‌లో చాలా ఎక్కువ యూరిక్ యాసిడ్ ఉన్నా కూడా ఎలాంటి లక్షణాలు కనపడవనమాట. దాన్ని అసిమ్ప్టమాటిక్ గౌట్ అంటారనమాట అండి. జాయింట్స్‌లో యూరిక్ యాసిడ్ చేరిన తర్వాత కనపడే లక్షణాలు 3-10 రోజుల వరకు ఉంటాయండి. జాయింట్స్ వెచ్చగా ఉండడంతో పాటు భరించలేనంత నొప్పి, అలాగే వాపు గూడా ఉంటాయన్నమాట. ఈ గౌట్ అటాక్ మధ్యలో మళ్ళీ ఎలాంటి లక్షణాలైతే కనిపించవు. గౌట్‌ని త్వరగా గనక ట్రీట్ చేయకపోతే అది క్రానిక్‌గా మారుతుందండి. ఆ తర్వాత టోపస్ అనే గట్టిగా ఉండే గడ్డలు జాయింట్స్ దగ్గర ఏర్పడి వాటిని పర్మనెంట్‌గా డ్యామేజ్ చేస్తాయి. ఈ గౌటు వ్యాధి దీర్ఘకాలిక వ్యాధిగా మారకుండా ఉండేందుకు సరైన టైంకి చికిత్స అయితే అవసరం అనమాట. అసలు కారణాలేంటో చూద్దామేమండి దీనికి అనేది. మన ఆహారంలో ఉండే ప్యూరిన్స్ అనే పదార్థం వల్ల యూరిక్ యాసిడ్ బ్లడ్‌లో చేరుతుందనమాట. మెటబాలిజం డిజార్డర్స్ వల్ల కావచ్చు, అలాగే డీహైడ్రేషన్ వల్ల గానీ, శరీరంలో యూరిక్ యాసిడ్ నిల్వలు ఏర్పడవచ్చనమాట. కిడ్నీ ప్రాబ్లమ్స్ గానీ, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ గానీ ఉంటే యూరిక్ యాసిడ్‌ని బయటకు పంపించడం శరీరానికి కష్టమవుతుందండి. ఎవరికి వస్తుందనేది చూద్దాము. మధ్య వయస్సు గల పురుషులకు గానీ, అలాగే మెనోపాజ్ దాటినటువంటి స్త్రీలకి, మీ కుటుంబ సభ్యుల్లో ఎవరికైనా గౌటు ఉంటే రెడ్ మీట్, ఆర్గాన్ మీట్ లాంటి ప్యూరిన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకుంటూ ఉంటే, ఆల్కహాల్ అలవాటు ఎక్కువగా ఉంటే, డయాబెటిక్స్ లాంటి మందులు వల్ల కిడ్నీ డిసీజెస్, థైరాయిడ్, హై బీపీ, డయాబెటీస్ లాంటి సమస్యలు ఉంటే గనక వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. ఎలా తెలుసుకోవచ్చు అంటే, మీ లక్షణాల ద్వారా, మీ మెడికల్ హిస్టరీ ద్వారా, ఫిజికల్ ఎగ్జామ్‌తో మీ డాక్టరు మీకు గౌటు ఉందా? లేదా? అనేది నిర్ధారిస్తారండి. యూరిక్ యాసిడ్ టెస్టు, అలాగే జాయింట్ ఎక్స్‌రే కూడా సాయం చేస్తాయన్నమాట. ట్రీట్మెంట్ చూద్దామండి. గౌట్‌ని వెంటనే ట్రీట్ చేయకపోతే అది ఆర్థరైటిస్‌గా మారుతుంది. దీనివల్ల జాయింట్స్ పర్మనెంట్‌గా డ్యామేజ్ అయిపోతాయి. మీ గౌట్ లక్షణాలను బట్టి, తీవ్రతను బట్టి మీ డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు. దీనివల్ల ప్రస్తుతం వాపు, నొప్పి తగ్గడమే కాకుండా యూరిక్ యాసిడ్ లెవెల్స్ తగ్గి ఫ్యూచర్‌లో ఈ అటాక్స్ రాకుండా ఉంటాయన్నమాట. మందులతో పాటు కొన్ని జీవనశైలి మార్పులు కూడా అవసరం అవుతాయన్నమాట అండి. అవి స్మోకింగ్ మానేయటం, ఆల్కహాల్ తీసుకోవడం తగ్గించడం, బరువు తగ్గడం వంటివన్నమాట అండి. అలాగే గౌట్‌ని కలిగించే ఆహార పదార్థాలు ఏంటో చూద్దామండి. కొన్ని ఆహార పదార్థాల్లో ప్యూరిన్స్ ఎక్కువగా ఉంటాయి. కొంతమందికి వీటితో ప్రాబ్లమ్ లేకపోయినా బాడీ యూరిక్ యాసిడ్‌ని బయటికి పంపించలేనప్పుడు ఈ ఫుడ్స్ హాని చేస్తాయన్నమాట. రెడ్ మీట్, ఆర్గాన్ మీట్, ఆల్కహాలు, కొన్ని రకాల సీ ఫుడ్స్, షుగర్ ఎక్కువగా ఉన్నటువంటి ఫుడ్స్ లాంటివి అవాయిడ్ చేయడం మంచిదన్నమాట. హోమ్ రెమెడీస్ చూద్దామండి. మెగ్నీషియం అధికంగా ఉన్నటువంటి ఆహార పదార్థాలు, అల్లము, యాపిల్ సైడర్ వెనిగరు, సెలరీ, టార్ట్ చెర్రీస్ లాంటి ఆహార పదార్థాలు బాడీలో పేరుకున్నటువంటి యూరిక్ యాసిడ్ లెవెల్స్‌ని అయితే తగ్గిస్తాయన్నమాట. దీనికి సర్జరీ అవసరమా అనేది చూద్దామండి. గౌట్‌కి సాధారణంగా సర్జరీ అవసరం ఉండదు. కానీ కొన్ని ఏళ్ల తర్వాత ఇది జాయింట్స్ డ్యామేజ్ చేయొచ్చు. సోఫస్ ఏర్పడితే సర్జరీ ద్వారానే దాన్ని రిమూవ్ చేయాల్సి అయితే రావచ్చనమాట. సమస్యని తగ్గించొచ్చా అంటే జీవనశైలిలో కొన్ని మార్పుల వల్ల గౌట్ రాకుండా చూసుకోవచ్చండి. అవి ఆల్కహాల్ తగ్గించడం, ప్యూరిన్ రిచ్ ఫుడ్స్ తగ్గించడం, ఆకుకూరలు, కూరగాయలు ఎక్కువగా తీసుకోవడం, బరువు తగ్గడం, స్మోకింగ్ అలవాటు పూర్తిగా మానేయడం, రెగ్యులర్‌గా ఎక్సర్సైజ్ చేయడం, సరిపడా నీరు తీసుకోవడం. వారసత్వంగా వస్తుందా లేదా అని చూద్దామండి. గౌట్ కొంతవరకైనా వారసత్వంగా వస్తుంది. కుటుంబంలో ఎవరికైనా గౌటు ఉంటే ఇంకొకరికి కూడా వచ్చే అవకాశం ఎక్కువ. అయితే ఈ సమస్య కేవలం వారసత్వం వల్లే వస్తుంది అని కూడా చెప్పలేమన్నమాట. ఇదండి వీడియో అయితే గౌటుకి సంబంధించి ఫుల్‌గా మీకు ఇన్ఫర్మేషన్ తెలియజేశారని అనుకుంటున్నానండి. మీకు ఈ వీడియో గనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలాగే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ అండి.